ధురంధర్ ది రివెంజ్ ఆదిత్య ధర్ గారి యొక్క లేటెస్ట్ సినిమా. ఒక దర్శకుడికి కన్విక్షన్ ఉండి, టాలెంట్ ఉండి, హానెస్ట్గా ఒక కథని రాసుకుని తన కథ మీద తనకు నమ్మకం ఉంటే ఎలాంటి వండర్స్ జరుగుతాయి అనడానికి ఈ ధురంధర్ సినిమానే ఒక నిదర్శనం. ముందుగా ఆదిత్య ధర్ గారి యొక్క గట్స్కి మనం అందరం కూడా మెచ్చుకోవాలండి. మనం ధురంధర్ సినిమాని 2 సినిమాలుగా చూడకూడదు. ఒకటే సినిమా, ఒకటే కథ, లెంగ్త్ ఎక్కువైపోవడం వల్ల 2 సినిమాలుగా చేశారంతే. దాదాపు 8 గంటలు ఉన్నటువంటి ఒక సినిమా కథని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా సినిమాకి ఉంటూ 1.5 ఇయర్ పాటు కష్టపడి దాదాపుగా 280 రోజులకు పైగా వర్కింగ్ డేస్తో ఒక సినిమాని కంప్లీట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూసి ఒకే కథని లెంగ్త్ ఎక్కువైపోతుందని 2 పార్ట్లుగా రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. అంతకుముందు రాజమౌళి గారు చేశారు, దానికి ముందు అనురాగ్ కాశ్యప్ లాంటి వ్యక్తులు కూడా చాలా మంది చేశారు. బట్ రాజమౌళి గారికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ హై బడ్జెట్. ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తూ ఆ సినిమా యొక్క ఫస్ట్ పార్ట్ కానీ ఫ్లాప్ అయ్యిందంటే ఇంకా సెకండ్ పార్ట్ గంగార్పణమే. డైరెక్టర్ మీద టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఎలాగైనా హిట్ అవ్వాలి, లేకపోతే సెకండ్ పార్ట్ ఉండదు అని. రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు. బాహుబలి పార్ట్ 1కి ఫస్ట్ రోజు నుంచే డివైడ్ టాక్ ఎక్కువగా రావడం వల్ల పార్ట్ 2ని ఎలా కంప్లీట్ చేయాలని అర్థం కాక బడ్జెట్ తగ్గించి ఎలాగలో కంప్లీట్ చేసేద్దామని చాలా ప్లాన్ వేసుకున్నారు రాజమౌళి గారు. కానీ లక్కీగా తర్వాత బాహుబలి పార్ట్ 1 అనేది పెద్ద హిట్ అయిపోవడం వల్ల ఆయనకి పార్ట్ 2కి బడ్జెట్ ఎక్కువగా లభించింది. తద్వారా మంచి రిలీజ్ కూడా వచ్చి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆదిత్య ధర్కి ఈ ధురంధర్ సినిమా తీయడం ఇంకా కష్టం. ఎందుకంటే డైరెక్టర్కి పెద్దగా క్రేజ్ లేదు. అంతకుముందు డైరెక్టర్గా తీసిన ఉరి సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ కూడా ఆ సినిమా వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. క్రేజ్ అంతా కూడా తగ్గిపోయింది. ఇంకా హీరో అని చెప్తే హీరో అన్నీ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. సినిమా బడ్జెట్ ఎక్కువ, దాదాపు 8 గంటల సినిమా 2 పార్ట్లుగా రిలీజ్ చేయాలి. డైరెక్టర్ మీద క్రేజ్ లేదు, హీరో ఏమో ఫ్లాపుల్లో ఉన్నాడు. ఏ విధంగా చూసుకున్నా సరే ఈ సినిమా హిట్ అవ్వడానికి ఛాన్సే లేదు. కానీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని చేసి చూపించాడంటే అది కేవలం డైరెక్టర్ యొక్క సత్తానే. డైరెక్టరు తన టాలెంట్ని, తన కథని పూర్తిగా నమ్మాడు. రాజమౌళి గారు లాగా ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వగానే సెకండ్ పార్ట్ కథని మార్చేయడమో, సెకండ్ పార్ట్ని మళ్ళీ రీషూట్లు చేయడమో లాంటివి ఏమీ పెట్టుకోలేదు. ఒకే కథ రాసుకున్నాడు, ఒకేసారి పూర్తిగా తీసాడు. ఒకవేళ ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయినా సరే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఆదిత్య ధర్ గారికి ఏ రేంజ్లో కన్విక్షను, ఏ రేంజ్లో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇలాంటి అద్భుతమైన సినిమాని తీయగలుగుతాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. మనం అందరం కూడా మెచ్చుకుని తీరాల్సిందే. మీరు ఈ సినిమా గురించి ఒక బుక్ రాయాలనుకుంటే ఒక 100 పేజీల బుక్ రాస్తే అందులో 90 పేజీలు డైరెక్టర్ గురించే రాయాలి. బికాస్ డైరెక్టర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సినిమానే దర్శకుడు, దర్శకుడే సినిమా. దర్శకుడు లేకపోతే ఈ సినిమా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి పార్ట్ 1 తర్వాత బాహుబలి పార్ట్ 2 నుంచి రాజమౌళి గారు కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి తప్పుకున్నారనుకోండి, ఇండియాలో ఉన్న ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే బాహుబలి పార్ట్ 2ని రిలీజ్ చేయగలరా? డైరెక్ట్ చేసి అంత పెద్ద హిట్ చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. అది కేవలం రాజమౌళి గారు, ఆయన యొక్క టాలెంట్, ఆయన యొక్క విజన్ వల్ల మాత్రమే సాధ్యం. అలాగే ధురంధర్ అనే సినిమాని కూడా ఆదిత్య ధర్ అనే డైరెక్టర్ మాత్రమే తీయగలడు. ఎందుకంటే హైలీ క్రియేటివ్గా తమ కథల్ని తమ విజన్ ద్వారా నడిపించే దర్శకుల యొక్క విజన్ని అందుకోవడం చాలా మందికి సాధ్యపడదు. అది వెరీ టాలెంటెడ్ ఫ్యూ పీపుల్కి మాత్రమే సాధ్యం. మన తెలుగు కమర్షియల్ పెద్ద డైరెక్టర్లు ఓ పనికి మాలిన సినిమా ఒకటి తీసి అది పొరపాటున ఆడలేదనుకోండి, అబ్బే మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలు చూడరండి, వాళ్ళకి ఎక్కదో అంటారు. కళని అత్యద్భుతంగా ప్రోత్సహించే గొప్ప ఆడియన్స్ తెలుగు ఆడియన్స్. ఒక సినిమా ఏదైనా వచ్చిందంటే అది ఏ భాష నుంచి వచ్చినా, ఏ ప్రాంతం వాడు తీసినా సరే బాగుంది అంటే వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా సరే వెళ్ళి చూస్తారు మన తెలుగు ఆడియన్స్. అంత గొప్ప ఆడియన్స్ మన తెలుగు వాళ్ళు. అలాంటి ఆడియన్స్ని పెట్టుకుని మన తెలుగు డైరెక్టర్లు తీసే పనికి మన సినిమాలు ఏంటండి? తెలుగులో టాలెంట్ ఉండి, కన్విక్షన్ ఉండి, విజన్ ఉన్న మంచి డైరెక్టర్లు ఒక 10% బిలో ఉంటే స్క్రాప్ మోర్ దెన్ 90% ఉన్నారు. యాజ్ ఎ డైరెక్టర్స్గా సక్సెస్ఫుల్ పీపుల్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఎక్కడో తమిళనాడులో పుట్టి తమిళనాడులోనే పెరిగినటువంటి కార్తీ అనే హీరోని నీకు తమిళ ప్రజలు ఎక్కువ ఇష్టమా, తెలుగు ప్రజలు ఎక్కువ ఇష్టం అని అడిగితే నాకు తెలుగు ప్రజలే ఎక్కువ ఇష్టం అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఎవరో కూడా తెలియనటువంటి సందర్భంలో నా మొదటి సినిమా యుగానికి ఒక్కడనే సినిమా రిలీజ్ అయితే దాన్ని చూసి పెద్ద హిట్ చేశారు. వాళ్ళకి సినిమా అంటే అంత ఇష్టమని ఇప్పటికీ కూడా తన గ్రాటిట్యూడ్ని చూపిస్తున్నాడు. మన వాళ్ళు బార్లోను సిట్టింగ్లోను కూర్చుని విపరీతంగా తాగుతూ 4 కొరియన్ సినిమాలు, 4 హాలీవుడ్ సినిమాలని కాపీ కొట్టేసి, ఇంకా దారుణం ఏంటంటే ఇది వరకు బయట సినిమాలను కాపీ కొట్టేవారు, ఇప్పుడు మన సినిమాల్ని మన వాళ్ళే కాపీ కొట్టేస్తున్నారంట. నిన్న వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా. ఆ సినిమా యాజ్ ఇట్ ఈస్గా రవితేజ గారిది ఎప్పుడో వచ్చిందంట, టచ్ చేసి చూడని. ఆ సినిమాకి యాజ్ ఇట్ ఈస్గా ఉందంట కథ. నిన్నే ఎవరో ట్వీట్ చేశారు.
మన సినిమాల్ని మనమే కాపీ కొట్టేసుకుని మనం ఏదో గొప్ప సినిమాలు తీసేద్దామని మనకు మనమే డప్పులు కొట్టేసుకుని ఒకవేళ అది ఫ్లాప్ అయిందనుకోండి, వీళ్ళకి సినిమా చూడడం రాదని చెప్పేసి మన మీద ఒక ముద్ర వేసేసి మనకే నీతులు చెప్తున్నారు. సర్లే, ఎంత మంచి సినిమా గురించి మాట్లాడుకుంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇలాంటి స్క్రాప్ గురించి మాట్లాడుకోవడం చిరాకు. ఇంకా సినిమా గురించే మాట్లాడుకుందాం. ఈ ధురంధర్ అనే సినిమా ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఎవరికైతే సినిమాల పట్ల ఆసక్తి ఉండి ఎస్పెషల్లీ దర్శకత్వం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనకి సినిమా అంటే 2 గంటలు, మన తెలుగు సినిమాలు ఇప్పుడు మరీ తక్కువ అయిపోతున్నాయి. 2 గంటల లోపే వస్తున్నాయి. అసలు 1:45, 1:50 వస్తున్నా కూడా సినిమాలు ఉన్నాయి. మనకి ఇంటర్వెల్ ఉంటుంది కదా, హాలీవుడ్ వాళ్ళకైతే ఇంటర్వెల్ ఉండదు కాబట్టి వాళ్ళు అలాంటి చిన్న సినిమాలు తీస్తారు. మనకి ఇంటర్వెల్ ఉంటుంది కాబట్టి మినిమం 3 అవర్స్ ఉండొచ్చు సినిమా. మన వాళ్ళకి ఏమైపోయిందంటే అంత కథలు రాయట్లేదు. ఎవడో ఎక్కడో స్క్రీన్ ప్లే రాస్తాడు బుక్, ఆ బుక్లో మీకు 60 సీన్లు ఉండాలి, 65 సీన్లు ఉండాలని చెప్తాడు. వీళ్ళు అదే ఫాలో అవుతారు. ఇన్ని సీన్లు రాసి అయిపోతున్నారు. ఒక కథ అలా ఎప్పుడు రాయకూడదు. ఒక కథ మొదలవ్వాలి, ఒక చాట ఎండ్ అవ్వాలి, అప్పుడే కంప్లీట్నెస్ వస్తుంది. ఈ ధురంధర్ సినిమా చూడండి, మీరు 2 పార్ట్లు చూడండి, ఒక కంప్లీట్ కథని చూశాను అనే భావన వస్తుంది. కథలు ఎప్పుడు ఎండ్ అవ్వదు, అలా మొదలు వెళ్తూనే ఉంటుంది. మన జీవితం కథ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, సాయంత్రం దాకా రాసిన ఒక కథ అయిపోతుంది. కానీ అలా ఎప్పుడు ఉండదు కదా. ఒక కంప్లీట్నెస్ అనేది కథకి రావాలి అంటే డైరెక్టర్లో జెన్యూనిటీ ఉండాలి. లెక్క పెట్టుకుని రూల్స్ పెట్టుకుని కథలు రాయకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ధురంధర్ అనే సినిమా. డైరెక్టర్ అనుకుంటే నిజంగా ఈ సినిమా ఇంత పెద్దగా వచ్చేది కాదు. లెంగ్త్ ఖచ్చితంగా తగ్గించేయచ్చు. 3 గంటల లోపు ఈ సినిమా లెంగ్త్ని తీసుకొచ్చేయచ్చు. అయినా సరే డైరెక్టర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. తన కథను నమ్మాడు. ఈ సినిమాకి ఇంత కథ ఉండాలని. అలాగే సినిమాలో సీన్స్, ఎపిసోడ్స్ కూడా చాలా లెంగ్తీగా ఉంటాయి. మనకి చాలామంది చూసే వాళ్ళకి ఇంత ఎందుకు లాగాడు, ఇంత అవసరం లేదు అనిపిస్తుంది. దానికి కూడా నేను ఒక బెస్ట్ విషయం చెప్తాను. దర్శకత్వం అంటే ఏంటి అని చాలామంది అడుగుతారు. వాళ్ళకు కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఈ ధురంధర్ సినిమా నుంచే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. క్లైమాక్స్లో హీరో యాజ్ ఎ స్పైగా తన కర్తవ్యాన్ని పాకిస్తాన్లో కంప్లీట్ చేసుకుని ఇండియాకు వచ్చి అక్కడి నుంచి తప్పించుకుని పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇదే ఎపిసోడ్ని తీయమని చెప్పి డైరెక్షన్ అంటే చేత కానీ డైరెక్టోరియల్ టాలెంట్ లేని వ్యక్తి చేతిలో పెట్టాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? స్క్రిప్ట్ మీద ఏముంది? అక్కడి నుంచి బయలుదేరాడు, పఠాన్కోట్లోకి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి బయలుదేరాడు, పఠాన్కోట్లో చేరాలి. అంటే ఏంటి? పఠాన్కోట్లో ట్రైన్ ఎక్కినట్టు, ఇంటి దగ్గర దిగినట్టు మ్యాక్సిమం ఒక 2-3 షార్ట్లో తెవిల్చేస్తాడు. అతను డైరెక్షన్ రాదు కదా. కానీ ఆదిత్యధర్ ఈ సన్నివేశాన్ని ఎలా తీశాడు అంటే, హీరో అక్కడ దెబ్బలు తగిలే విపరీతంగా, అతనికి ఒళ్ళంతా దెబ్బలు తగిలేసాయి. ఒక సిక్కు టర్బన్ని నెత్తి మీద పెట్టుకుని, ఒక మంచి సూట్ వేసుకుని, ఒక సింపతి ఫీలింగ్ కలిగేటువంటి ఒక ఫేస్తో రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ మీద చాలామంది మనుషుల్లో తన ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఒక ట్రాక్ మీద ఉన్న ట్రైన్ చూసి, ఆ ట్రాక్ మీద ఉన్న ట్రైన్ మీద ఢిల్లీ టు పఠాన్కోట్ అనే ఒక బోర్డు ఉంటే ఆ బోర్డుని చూసి మెల్లగా ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మిడిల్లో ఉన్నటువంటి లోవర్ బెర్త్లో ఉన్న సీటు దాకా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని తనకి ఎదురుకుండా సైడ్ మిడిల్ బెర్త్లో ఒక తల్లి పాప కూర్చుని ఉంటే వాళ్ళ వంక చూస్తూ తన తల్లిని గుర్తు తెచ్చుకుని మెల్లగా అలా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి రైల్వే స్టేషన్లో పఠాన్కోట్లో ఆటో నుంచి మెల్లగా తన ఇంటికి వెళితే, తన ఇంటి రోడ్డు మీద దిగితే, ఆటో దిగితే ఆ రోడ్డు మీద నుంచి తన ఇంటికి మధ్య దాకానే వెళ్తాడు, చివరి దాకా కూడా వెళ్ళడు. చాలా టైం తీసుకుని నెమ్మదిగా వెళ్తాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా వద్దంటే 6-7 నిమిషాల పైన ఉంటుంది. ఇంత ఎపిసోడ్ ఎవరైనా తీస్తాడా డైరెక్టరు? తీయడు కదా. అది రూల్ బుక్లో లేదు కదా. మనం చదివిన స్క్రీన్ ప్లే బుక్లో ఇంత డీటెయిల్గా చెయ్యాలని లేదు కదా. మరి ఎందుకని ఆదిత్యధర్ తీశాడు? పిచ్చోడా? లేకపోతే లెంగ్త్ పెంచాలన్నా? కాదు. ఆ యొక్క ఎఫెక్ట్ రావాలంటే అంతలా తీయాలి. అందుకే అందరూ కూడా ఆ ఎపిసోడ్ గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాలంటే అంత టైము, అంత స్పేసు డైరెక్టర్ తీసుకోవాలి. అలా ప్రతి సన్నివేశానికి తీసుకోకూడదు. కొన్ని సన్నివేశాలకే తీసుకోవాలి. అది టాలెంట్ ఉన్న డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి బుర్రలో తెలుస్తుంది. ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. బుక్లో చదవాల్సిన కర్మ అంతకంటే ఉండదు. హీరో క్యారెక్టర్ పడుతున్న బాధని, ఒంటరితనాన్ని త్రూ మూమెంట్స్ ద్వారా తెలియపరిచాడు డైరెక్టర్. దట్స్ వై హీ ఈస్ ద రియల్ డైరెక్టర్. మనం కథలో ఉన్న ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఆడియన్స్గా చేయాలంటే ఇంపాక్ట్ అనేది చాలా ముఖ్యం. ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగిన వాడు మాత్రమే నిజమైన దర్శకుడు. అదే దర్శకత్వం అంటే. ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడకూడదు, చూడాలి. దట్టు బిగ్ స్క్రీన్లోనే చూడాలి. అలా చూస్తేనే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు. నేను సినిమా గురించి కానీ, సినిమాలో ఉన్న బెస్ట్ టెక్నికాలిటీస్ గురించి కానీ ఎక్కువగా ఏమీ చెప్పను. మీరు చూడండి,
చూసి ఎంజాయ్ చేయండి. సినిమాలో 90% భాగం మీకు చాలా బాగా నచ్చుతుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. కానీ ఒక 10% నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి మెరుగుపరిచి ఉంటే కనుక సినిమా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ 100% వచ్చేది అనేది నా అభిప్రాయం. అందులో మొదటిది మ్యూజిక్. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో మ్యూజిక్ అనేది చాలా డౌన్ గ్రేడ్గా అనిపించింది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే పాటలు కూడా చాలా డౌన్ ప్లే చేసాయేమో, అంత ఇంపాక్ట్ఫుల్గా లేదే, ఆ హవా హవా సాంగ్ అంత ఇంపాక్ట్ లేదే అనిపించింది. మేబీ వినగా ఏమైనా ఎక్కచ్చేమో, ఫస్ట్ వాచ్లో అయితే అంత ఇంపాక్ట్ లేదు. వెదర్ మ్యూజిక్ అయ్యుండొచ్చు, సాంగ్స్ అయ్యుండొచ్చు, ఆ ఇంపాక్ట్ అనేది అంతగా లేదు, తగ్గిపోయింది. 2 ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్లు లేవు. నేను దీనికి కంప్లీట్గా వ్యతిరేకం. ఎందుకంటే కథని తగ్గిస్తాయి, డీవియేట్ చేస్తాయి. కానీ ఆడియన్స్ ఇలాంటి వాటిని కోరుకుంటారు. బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా దేర్ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్లు లేవు. ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నా యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. మనం మర్చిపోలేకపోతాం చాలా కాలం ఆ పర్ఫార్మెన్స్ని. యాక్టర్స్ తన ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ల ద్వారా ఆరా ఫార్మింగ్ చేయడం అనేది ఆడియన్స్ చాలా బాగా కోరుకుంటారు. అది లేకపోవడం ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇన్ కంపారిజన్ టు ద పార్ట్ 1. బట్ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, రణ్వీర్ సింగ్ యాక్టింగ్ ఇచ్చి పడేసాడు ఈ సినిమాలో. బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ నౌ ఇన్ హిస్ కెరీర్. అండ్ మూడవ మైనస్ ఏంటి అంటే, అది పెద్ద మైనస్ ఏమీ కాదు. మనకి ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే, ఫస్ట్ పార్ట్లో మనకి ఎక్కడ కూడా రియల్ పర్సన్స్ని కానీ రియల్ నేమ్స్ని కానీ తీసుకోలేదు. సెకండ్ పార్ట్లో రియల్ నేమ్స్నే కాదు, రియల్ పర్సన్స్ని కూడా వాడేశారు, లైక్ మోడీ గారు అండ్ దావుద్ ఇబ్రహీం ఫోటోని. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇది ఒక ప్రాపగండా సినిమా లేదా ఒక పార్టీకి సంబంధించిన సినిమా అని చెప్పడానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది. అలా చేయకుండా ఉండాల్సింది. 4 యాక్షన్, ఎస్పెషల్లీ ఫైట్స్. ఫస్ట్ చాప్టర్లో బరంట్ మెమోరీలో వచ్చే ఫైట్ ది బెస్ట్ ఫైట్. దాని తర్వాత వచ్చే ఫైట్స్ అన్నీ కూడా చాలా మొనాటినస్గా, బోరింగ్గా, లెంగ్త్ ఎక్కువైపోయింది అన్న భావన కలిగింది. 5 సినిమాటోగ్రఫీ. మేబీ ఎక్కువ రోజులు షూట్ చేయడం వల్ల ఏమో కానీ ఫస్ట్లో కనిపించినంత, అంటే ఫస్ట్ పార్ట్లో మనకి ఫస్ట్లో కనిపించినంత ప్యాషను ఆ సినిమాటోగ్రఫీ పట్ల సెకండ్ పార్ట్లో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, మీకు ఫస్ట్ పార్ట్లో బాబు డెకాయిట్ అని చెప్పేసి రెహమాన్ డెకాయిట్ అంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టరు మనం ఒక తూకం రాడ్లు తీసుకుని కొట్టి చంపేస్తాడు, తలకాయ చితికిపోద్ది. అంతకుముందు ఎపిసోడ్లో ఏంటంటే, ఓ పక్క ఆటోలో ఇంకో పక్క జీప్లో హీరోలు ఈ బాబు డెకాయిట్ అనే వ్యక్తులు వెళ్తూ ఉంటే మనకి ఏరియల్ షాట్లు అవన్నీ కూడా చాలా చిల్లింగ్ అనిపిస్తాయి. ఆ షాట్లు, ఆ రివెంజ్ షాట్లు అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఆ ప్యాషన్ అనేది మనకి సెకండ్ పార్ట్లో ఏ ఎపిసోడ్లోనూ కూడా కనిపించలేదు. ఇంకా 6, ఈ సినిమాలో అన్నోన్ గన్మ్యాన్స్ గురించి అలాగే డిమానిటైజేషన్ గురించి కూడా చూపిస్తారు. వాటిని ఇంకా ఎఫెక్టివ్గా చూపించొచ్చేమో, అంత ఎఫెక్టివ్గా చూపించలేదేమో అన్నది నా భావన. నేను చెప్పిన ఈ 6 మైనస్లు కూడా పెద్ద మైనస్లు ఏమీ కాదు. నాకు తెలిసి మీరందరూ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే ఒక కంప్లీట్ సినిమా గురించి చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది అలాంటి సినిమా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా థియేటర్లలో మిస్ అవ్వద్దు, మీరు రిగ్రెట్ అవుతారు. దట్స్ ఇట్. జై హింద్.